హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్, మనం బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ 2 గురించి డిస్కస్ చేద్దాం. ఇంకా ఈ వీక్లో నామినేషన్స్ ఎవరెవరు ఉన్నారు అని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకు బిగ్ బాస్ సీజన్ ఎపిసోడ్ 2లో ఏం జరిగింది? ఫస్ట్ ఇంకా 0 అని లోపలికి వచ్చారు. మణికంఠ ఫైర్ అయినాడు కదా మనకు నిఖిల్ని చూసి. అసలు మణికంఠ ఎందుకు ఫైర్ అవుతున్నాడు అంటే, తనకు ఫస్ట్ వీకే నామినేషన్ చేసిన ఇంకా ఫస్ట్ డే వస్తేనే పేరు చెప్పి చాలా మంది నామినేషన్ చెప్పేసరికి తను ఎమోషనల్గా ఫీల్ అయిపోయినాడు అనమాట. ఫుల్ కోపం వచ్చేసింది తనకు. ఏమని, నేను ఏజ్‌లో ఏమి నన్నెందుకు మీరు నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చాలా బాధపడుతున్నాడు. అప్పుడు సరేలే అది ఫ్రాంకు అని చెప్పిన తర్వాత ఇంట్లోకొచ్చిన తర్వాత నిఖిల్‌తో అలా అంటున్నాడు. బ్రో, నువ్వు అలా ఫైర్ అవ్వడం అయితే తప్పు బ్రో అంటుంటే, ఎందుకు తప్పు బ్రో? నేను ఫస్ట్ డే అలా పంపించడం తప్పే కదా! నేను ఎంత కష్టపడి వచ్చాను అంటే, నిఖిల్ అప్పుడు ఏమంటున్నాడు, ప్రతి ఒక్కరికి ఒక ఎమోషన్ ఉంటుంది బ్రో. నీకే కాదు, నేను కూడా 3 ఇయర్స్ ఇంట్లోనే ఉన్నాను. నాకు కూడా అలాగే ఉంటుంది. అది తప్పు కాదు. కానీ నామినేషన్ నువ్వు ఏపిచ్చుకోవాలి. అది తప్పు ఏమీ లేదు అన్నాడు. తను అయితే ఎవరితోని పెద్దగా మాట్లాడుతలేదు. నిఖిల్ మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు అంటున్నాడు. తను ఎవరితోని పెద్దగా ఇంటరాక్ట్ అవ్వడం లేదు అని అంటున్నారు. అసలెందుకు తను ఇంటరాక్ట్ అవ్వట్లేదు? మనం వీడియోలో చూస్తూనే ఉన్నాం. లైవ్‌లో కూడా చూస్తూనే ఉన్నాము. కానీ మనకు ఆ ఎపిసోడ్‌లోనే వదిలారు. ఎందుకంటే మనం ఏమన్నా మాట్లాడితే మనకు నెగెటివ్ పాయింట్ దొరుకుతున్నాము వేరే వాళ్ళకి అనుకుంటూ తనైతే ఎవరితోని పెద్దగా ఇంటరాక్ట్ అయితే అవ్వడం లేదు. మనం చూస్తూనే ఉన్నాం ఆ ఎపిసోడ్‌లో కూడా లైవ్ చూడకున్నా గాని. దాని తర్వాత తను కూడా చాలా మందికి ఏం చెప్తున్నాడు, నాకెవరితోనో ఒక్క నెగెటివ్ పాయింట్ చెప్తుందని కాసుకొని ఉన్నాను. ఎందుకంటే నామినేషన్ వేయడానికి మనకు ఒక పాయింట్ కావాలి కదా! దానికోసం అయితే మనం చూస్తూ ఉన్నాము అని అంటుంది. ఇంకా దాని తర్వాత మనమైతే సోనియా గురించి మాట్లాడాలి. ఈమె అయితే ప్రతి ఒక్కరితోనూ కావాల్సిందనే గొడవ పడుతుంది. మనం చూస్తున్నాము, ప్రతి ఒక్కరితోనూ పడుతుంది గొడవ. అది ఎందుకు పడుతుందైతే మనకు అర్థమవుతుంది లేదు. మేబీ తన కెమెరా ముందు ప్రూవ్ చేసుకోవడానికో, లేకపోతే ఆడియన్స్‌లోకి ఎక్కువ పోవడానికో ఎందుకో అర్థమవుతం లేదు. ప్రతి తూరి మనకి ఆర్‌జే శేఖర్ భాష గారితో పడింది. దాని తర్వాత మణికంఠతో పడింది. దాని తర్వాత బేబక్‌తో పడింది వంట చేసేటప్పుడు. ప్రతి ఒక్కరితోని చేస్తుంది. అసలు ఆడియన్స్‌లోకి వెళ్ళడానికేమో అనిపిస్తుంది నాకైతే ఆమె ఎక్కువగా చేస్తుంది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే బేబక్క అసలు డిఫైనే చేసుకుంటం లేదు ఆమెకు. ఇప్పుడు మనకు మన థర్డ్ హౌస్‌లో 3 చీఫ్స్ ఉండాలి కదా! తను థర్డ్ చీఫ్‌గా నామినేషన్ చేసేసినా గాని పెద్దగా ఏం రియాక్ట్ అవుతుంలేదు. ఓకే. మీదే కరెక్ట్. ఓకే. మీదే కరెక్ట్ అని. అసలు తను డిఫైన్ చేసుకోకుంటే ఎలాగా? అసలు ఓటు ఎలాగేస్తారు చెప్పు? తనకంటూ నన్నెందుకు ఔట్ చేశారు? నన్నెందుకు నామినేషన్ చేశారు? అని ప్రశ్నించాలి కదా! అసలు ఆమె క్వెషనే చేస్తుండలేదు. ఇంకోటేమంటే బిగ్ బాస్‌లో మైనస్ పాయింట్, ఇదేమన్నా అమెరికా బిగ్ బాస్ అనుకుంటున్నారు చాలా మంది. అసలు పూర్తి ఇంగ్లీషే మాట్లాడుతున్నారు ఎక్కువ. చాలా మందికి అది నచ్చుతం లేదు. బిగ్ బాస్ కూడా అది ఒకసారి అనౌన్స్ చేస్తే బాగుంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. మీకు ఈ సీజన్‌లో నచ్చుకునేది ఏముండే కింద కామెంట్ చేయండి. దయచేసి వీడియో అయితే స్కిప్ అయితే చేయొద్దండి. నాలో ఏమన్నా నెగెటివ్ ఉంటే వాయిస్ క్లారిటీ లేదు, కెమెరా క్లారిటీ లేదని చెప్పండి. ఇప్పుడైతే నేను నామినేషన్స్ ఎవరెవరు ఉన్నారు ఈ వీక్ అనేదైతే నేను మీకు చెప్తాను. ఈ వీక్ ఫస్ట్ వీక్ నామినేషన్ వచ్చేసరికి ఫస్ట్ మనకు విష్ణుప్రియ ఉంది. దాని తర్వాత బెజవాడ బేబాక్ ఉంది. దాని తర్వాత మనకు పృథ్వీరాజ్ ఉన్నాడు. దాని తర్వాత మణికంఠ, సోనియా, ఇంకా ఆర్‌జే శేఖర్ భాష ఉన్నాడు. వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారు? కిందైతే కామెంట్ చేయండి. ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మనకైతే సపోర్ట్ చేయండి గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.